గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అరచేతిలో అదృష్టం. నిజమే, మీ చేతిని చూసి మీరు ఎంత గొప్ప అదృష్టవంతులో చెప్పవచ్చు. ఏ విధంగా చూస్తారండి చేతులు? అసలు చూసేటువంటి విధానం ఇది. ఎన్ని సంవత్సరాల నుంచి చూడవచ్చు అని చెప్పేసి తెలుసుకోవడం కూడా అవసరం. పిల్లలకు 7 సంవత్సరాల వయసు వరకు కూడా హస్తసాముద్రికం పనికిరాదు. 7 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే చేతిని చూచి వారి యొక్క ఆయుష్, వారు దేనిలో రాణిస్తారు, విద్యలో ఏ విధంగా రాణిస్తారు, వీళ్ళ భావి భవిష్యత్తు ఏమిటి అని చెప్పగల గొప్ప విశేషకరమైనటువంటి లక్షణాలు హస్త సాముద్రికంలో ఉన్న గీతలను ఆధారంగా మనం చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఈ హస్తాలు అన్నీ ఒక విధంగా ఉండదు. హస్తమే లేకపోయినట్టయితే భగవంతుని ధ్యానించడం ఎట్లా? కాబట్టి మనం భగవంతుని ధ్యానించేటప్పుడు ఔపోసన పట్టాలన్నా హస్తం కావాలి, భగవంతుని కీర్తించాలన్నా నమస్కారం చేయాలన్నా కూడా హస్తం కావాలి. ఈ హస్తము ముఖిళితమై ఉండి నమస్కారం చేయటానికి వీలుగా ఉంది. కాబట్టే ఈ హస్తాన్ని ప్రసాదించినటువంటి భగవంతునికి ప్రతినిత్యం కృతజ్ఞతలు చెప్పేటప్పుడు మనం ప్రతిరోజు కూడా నిద్ర నుంచి లేస్తూనే ఎవరి చెయ్యి వాళ్ళు చూసుకోండి అన్నారు శాస్త్రం. ఎందుచేత అంటే నిద్రపోయేటప్పుడు శివనామం చేయాలి, నిద్ర నుంచి లేచేటప్పుడు హరినామం చేయాలి. నిద్ర నుంచి లేవగానే ఎవరి అరిచేతులు వాళ్ళు తీసుకొని వాళ్ళు చూసుకొని కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం అన్నట్లయితే ఈ కళ్ళల్లో దాగిన కోన్స్ యొక్క ప్రభావం, విద్యుత్ అయస్కాంత కిరణ ప్రభావం మీ అరచేతిలో ప్రసరించబడి ఆ దైవచింతన తత్పరతో కూడినటువంటి భావన పరంపర మీ యొక్క అరచేతి చేతి వేళ్ల ద్వారా మళ్ళీ మీ శరీరంలోకి ఆ దివ్యవంతమైన శక్తి వస్తుంది సుమా అంటోంది శాస్త్రం. అందుచేతనే ఎవరి చేతులు వాళ్ళు చూసుకోండి. అలాగే ఎవరైనా కొత్త వ్యక్తులు పరిచయమైనప్పుడు షేకింగ్ హ్యాండ్స్ అని చెప్పేసి ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి యొక్క మనస్తత్వం ఏమిటో గ్రహించగల సామర్థ్యత లక్షణం మనకి తెలుస్తుందన్నమాట. హస్తాన్ని షేకింగ్ హ్యాండ్ చేసినప్పుడు, గరుకుగా క్రూరంగా ఉన్నటువంటి హస్తాన్ని ముట్టుకున్నప్పుడు వీడి హృదయం నవనీతం కాదు, కఠినము అని చెప్పేసి చెప్పవచ్చు. మెత్తగా సున్నితంగా గనక హస్తం ఉన్నట్లయితే వీళ్ళు చాలా మంచివాళ్ళు అని చెప్పేసి గ్రహిస్తారు. అందుకే మన దేశాన్ని కొన్నాళ్ల పాటు పరిపాలించినటువంటి బ్రిటిషర్సు ప్రతి వాళ్ళకి కూడాను షేకింగ్ హ్యాండ్స్ అనేటువంటి విశిష్టమైనటువంటి విధానాన్ని ఆచరించి దీనిలో ఎవరికి దేశభక్తి ఉంది, ఎవరికి దేశభక్తి లేదు అని గ్రహించి వారిని అంతమొందించినటువంటి లక్షణాలు కూడా మనం కోకొలలుగా చూస్తాం. ఇంత గొప్ప విశేషకరమైన ప్రభావం కేవలం చేతిని పట్టుకోవటం వల్లనే తెలిసేటువంటి మహాజ్ఞాన తత్వం ఈ యొక్క హస్తంలో దాగిన పరమార్థం అని చెప్పేసి చెప్పక తప్పదన్నమాట. అందుచేతనే రేఖాశాస్త్రంలో ముఖ్యమైనటువంటి కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ యొక్క నియమాల్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్టయితే ఈ హస్తంలో ఉండేటువంటి విలువైనటువంటి రకాలు ఏమిటో, ఏ విధంగా దీన్ని పరిశీలించాలో రేపటి అరచేతులు అదృష్టం కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.